Welcome to 24 Technologies. Our today's topic is Git లో Git init and Git status. Init అంటే ఏం లేదమ్మా, ఇనిషియలైజింగ్. Git init and Git initializing. ఇక్కడ నేను ఎక్కడ ఉన్నాను? యూజర్స్లో పాతేది డెల్లో అండ్ డెస్క్టాప్లో ఉన్నాను. రైట్, ఒకసారి ఎల్ఎస్ చేసి చూద్దాం. నాకు ఇక్కడ ఏవో ఫోల్డర్స్ ఉన్నాయి. నేను ఇక్కడ డైరెక్ట్గా క్లియర్ చేసి స్క్రీన్ వాట్ ఐ విల్ డూ, ఇక్కడ క్లోజ్ చేద్దాం, మనకు సైజ్ పెద్దగా కనిపిస్తుంది. ఎస్, డన్. ఇక్కడ నేను గిట్ స్టేటస్ అని చెప్పేసి ట్రై చేస్తాను. స్టేటస్, సారీ మై బ్యాడ్, గిట్ స్టేటస్. ఇక్కడ ఏమని చూపిస్తాను చూసింది ఫెడల్, ఏది డాట్ గిట్ నాట్ ఎట్ గిట్ రిపాజిటరీ. ఇక్కడ గిట్ రిపాజిటరీ ఏది లేదు అని చెప్పేసి చూపిస్తుంది. అంటే ఇక్కడ నుండి నేను ఏం తీసుకోవాలి, లైక్ నా ఇక్కడ నేను ఎల్ఎస్ ట్రై చేసినప్పుడు నాకు ఇక్కడ ఫోల్డర్స్ ఉన్నాయి. ఈ ఫోల్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఒక రెపోగా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రెపోని క్రియేట్ చేసి అక్కడ స్టేటస్, ఆ రెపాజిటరీ ఏదైతే ఉందో దాంట్లో, అంటే నీ లోకల్లో ఉన్నది ఏమైనా తీసుకోవచ్చు, లేదు అంటే నీ గిట్ రిపాజిటరీ, మీ కంపెనీలో ఏదైనా గిట్ రిపాజిటరీ ఉంది అంటే దాన్ని ఏం చేసుకుంటారు, మీరు పుల్ చేసుకుంటారు. పుల్ చేసుకున్నప్పుడు అదంతా మీకు ఒక ఫోల్డర్లో ఎక్కడ సేవ్ కావాలి అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడ పుల్ చేసుకోవట్లేదు, జస్ట్ ఐ విల్ క్రియేట్ వన్ న్యూ ఫోల్డర్, బ్రాండ్ న్యూ ఫోల్డర్. దిస్ నేమ్ ఈజ్ రఘువీర్ ఐఫన్ 24 టెక్ 24 టెక్ అని చెప్పేసి క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇది ఎక్కడ నుండి, నేను గిట్ నుండి పుల్ చేసుకున్నాను అనుకోండి. ఈ ఫోల్డర్ నేమ్ కొట్టించుకున్నాను, బట్ దీంట్లో కంటెంట్ ఏదైతే ఉందో నేను గిట్ నుండి పుల్ చేసుకున్నాను. నాలాగానే నా టీం ఎవరైతే, అంటే ఈ కొలాబరేటర్స్ ఆ ప్రాజెక్ట్ పైన ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ సేమ్ పుల్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత పుష్ చేస్తారు. ఎక్కడికి పుష్ చేస్తారు, మన గిట్ ఆ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో దానిలోకి పుష్ చేస్తారు. పుష్ చేసిన తర్వాత అది ప్రాపర్గా రన్ అవుతుంది అంటే అప్పుడు ఆ కోడ్ను మెర్జ్ చేస్తాం. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ బ్రాండ్ న్యూ ఫోల్డర్ ఏదైతే ఉందో నేను ఇది క్రియేట్ చేసుకున్నాను, బట్ ఇక్కడ కంటెంట్ ఏం లేదు. దిస్ ఈజ్ ఎంటీ ఫైల్, దిస్ ఈజ్ ఎంటీ ఫోల్డర్. ఓకే, నేను ఇప్పుడు చూద్దాం. నాకు ఇక్కడ వేర్ ఇట్ ఈస్, స్క్రీన్ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ ఎల్ఎస్ టైప్ చేస్తే నేను క్రియేట్ చేసుకునేది ఇది, వేర్ ఇట్ ఈస్, నాట్ దిస్ వన్, రఘువీర్ ఐఫన్ 24 టెక్. ఇప్పుడు ఇది క్రియేట్ చేసుకుని నాకు ఇది కావాలి. ఇప్పుడు నేనేం చేస్తాను, గిట్ స్టేటస్ అని చెప్పేసి మళ్ళీ చూసినా కూడా నాకు సేమ్ వస్తుంది. ఏమొచ్చింది, గిట్ స్టేటస్. గిట్ స్టేటస్ చూస్తే ఏం రిపాజిటరీస్ లేవు, నాట్ ఏ సింగిల్ రిపాజిటరీ అని చెప్పేసి చూపించింది. నేను అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఫోల్డర్స్ పైన ఏదైతే ఉందో ఈ ఫోల్డర్ను నేను ఓపెన్ చేసుకుంటాను. వేర్ ఇట్ ఈస్ 24 టెక్, ఎస్ దిస్ వన్. ఓకే, సెలెక్ట్. ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినంత మాత్రాన ఏమైనా వర్క్ అవుతుందా ఫోల్డర్ను, అంటే నా విఎస్ కోడ్లోనే నేను ఫోల్డర్ను తీసుకున్నాను. ఇక్కడ ఏమైనా వర్క్ అవుతుందా అంటే నథింగ్, ఏం వర్క్ కాదు. బట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏది అంటే, ఐ క్లోజ్ దిస్ వన్, రైట్. ఇక్కడ ఏదైతే ఇప్పుడు 24 టెక్ అనే దాంట్లో ఉన్నాను, నేను 24 టెక్ అనే దాంట్లోనే ఉన్నాను. ఇక్కడ దిస్ ఇస్ మై 24 టెక్ ఫోల్డర్, నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నానో అది. బట్ మళ్ళీ ఒకసారి గిట్ స్టేటస్ చూద్దాం. అంటే నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇన్నిసార్లు డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కాబట్టి. స్టేటస్, రైట్, ఇక్కడ కూడా నో. ఇప్పుడు ఏం చేయాలి అంటే గిట్ ఇన్ ఇట్ అని చెప్పేసి కొడుతున్నా. గిట్ ఇన్ ఇట్ అంటే ఏంటి అంటే గిట్ ఇనిషియలైజింగ్. ఈ గిట్ ఇన్ ఇట్ అనేది మనము ఈ రిపో ఏదైతే ఉందో ఒక్కసారి, అంటే మీరు 100 టైమ్స్ కానీ లేకపోతే ఈ ప్రాజెక్ట్లో, అంటే మీరు ఏదైతే ఉందో ప్రాజెక్ట్ రిపోను మీరు ఒక 100 డేస్ 200 డేస్ ఈ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నప్పటికీ ఫస్ట్ టైం ఇనిషియలైజింగ్ అయితే వన్స్ ఒకసారి చేస్తే సరిపోతుంది ఆ ప్రాజెక్ట్ సంబంధించి. నేను ఈ రోజు వర్క్ చేసిన తర్వాత మళ్ళీ రేపు మళ్ళీ గిట్ ఇనిట్ కొట్టాలా, సేమ్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తుంటే ఎప్పుడు కొట్టాల్సి ఉంటుంది, మీరు ఫ్రెష్ కోడ్ ఏదైనా పుల్ చేసుకున్నప్పుడు. ఆ రెపోను మీరు ఈ రోజు ఈ వర్క్ చేసింది మీరు పుష్ చేసేసారు. కోడ్ పుష్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మీ దగ్గర ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ డెవలపర్స్ ఉంటే వాళ్ళు కూడా కోడ్ రాసింటారు కదా, అవన్నీ మాడిఫై అవుతాయి కదా. మాడిఫై అయిన తర్వాత అవన్నీ మెర్జ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ వెరీ నెక్స్ట్ డే బ్రాండ్ న్యూ కోడ్ ఏదైనా ఉంది అని చెప్పేసి అనుకుంటే మనం అక్కడ నుండి ఏం చేసుకుంటాము, కొత్త కోడ్ను మనం పుల్ చేసుకుంటాం. ఎవ్రీ టైం ఇది చేయాల్సిందే. ప్రీవియస్గా నిన్న చేసిన వర్క్ దానిపైన నువ్వు వర్క్ చేసినావంటే నీ టీంలో ఇంకొక 5 మెంబర్స్ 10 మెంబర్స్ దానిపైన వర్క్ చేసింటారు కాబట్టి ఆ చేంజెస్ అనేవి నీకు తెలియదు కాబట్టి ఒకే ప్రాజెక్ట్లో నీ లోకల్లో ఉంది ఆ ప్రాజెక్ట్, నువ్వు ఒకటే చేస్తున్నావు అన్నప్పుడు ఒక్కసారి ఇనిషియలైజింగ్ చేస్తే చాలు. లేదు, బట్ డిఫరెంట్ మెంబర్స్ చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది డే నేను ఏం చేశాను, ఆ ప్రాజెక్ట్ను నా గిట్ రెపో మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో నేను దానికి
పంపించిన తర్వాత అక్కడ కోడ్ మెర్జ్ అయింది. రేపొద్దున ఫ్రెష్ కోడ్ ఏదైతే ఉందో దానిపైన నేను మనం వర్క్ చేయాలి అంటే ఎగ్జిస్టింగ్ నిన్న ఈవినింగ్ కోడ్ పైన నువ్వు వర్క్ చేయవు. బ్రాండ్ న్యూ ఏది ఫ్రెష్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ గిట్లో నుండి పుల్ చేసుకుంటాం. పుల్ చేసుకొని మళ్ళీ చేస్తాం. అంటే కొత్త కోడ్ వచ్చింది అంటే మళ్ళీ నువ్వు ఇనిషియలైజింగ్ చేయాల్సిందే. ఇప్పుడు పాత కోడ్ పైన వర్క్ చేస్తున్నావు, పాతది నీ లోకల్లో ఉన్న ఆ రెపో పైన నువ్వు వర్క్ చేస్తున్నావు కంటిన్యూగా, నువ్వు ఒక్కడే వర్క్ చేస్తున్నావు అంటే ఇనిషియలైజింగ్ చేయడం వన్ టైమ్ ఈజ్ ఎనఫ్. బట్ కంటిన్యూగా ఒక 10 మెంబర్స్ చేస్తున్నారు. 10 మెంబర్స్ డైలీ నీ మెయిన్ రెపోకి ఏదైతే ఉందో గిట్లోకి అక్కడికి పుష్ చేస్తున్నారు. తర్వాత వెరీ నెక్స్ట్ డే నువ్వు మళ్ళీ అక్కడ నుండి ఫ్రెష్ కోడ్ పుల్ చేసుకుంటున్నావు అంటే మళ్ళీ నీ లోకల్లోకి దానిపైన నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే కంపల్సరీ నువ్వు ఇనిషియలైజింగ్ రెగ్యులర్గా కొట్టాల్సి ఉంటుంది. రైట్. దిస్ ఈజ్ ఇప్పుడు నేను ఇనిషియలైజింగ్ కొడతాను. ఏమని కొడుతుంది? ఇనిషియలైజింగ్ ఎంటీ గిట్ రిపాజిటరీ ఏమని చెప్పింది? డాట్ గిట్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ కూడా క్రియేట్ అయిపోయింది. ఈ డాట్ గిట్లో ఇక్కడ ఏం మనకు కనిపించదు, రీడ్మీ ఫైల్ కానీ ఇక్కడ ఏవి కనిపించవు. ఎందుకని చెప్పేసి మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గిట్ స్టేటస్ అని చెప్పేసి మళ్ళీ చూడండి ఏం డిఫరెన్స్ ఉందో. ఓకే. ఏది ఆన్ మెయిన్ బ్రాంచ్ నో కమిట్ సెట్ అంటే దీంట్లో మీరు ఏమి ఇనిషియలైజింగ్ మాత్రమే చేశారు. ఇక్కడ బ్రాంచెస్ ఏం లేవు మెయిన్ బ్రాంచ్. అండ్ ఏవి ఇప్పటి వరకు కమిట్స్ అనేటివి, అంటే కమిట్స్ అనేటివి మీరు ఏం చేయలేదు. వన్స్ ఒకసారి మీరు అది కోడ్ని మోడిఫై చేయడము లేకపోతే ఏదైనా చేసిన తర్వాత గిట్ కమిట్ చేయాల్సి ఉంటుంది. గిట్ యాడ్, గిట్ కమిట్ ఇట్లాంటి కామెంట్స్ మీరు పాస్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్. అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి నథింగ్ టు కమిట్ క్రియేట్ కాపీ ఫైల్స్ అండ్ యూజ్ గిట్ యాడ్ టు ట్రాక్. ఏవి ఇక్కడ మీరు చేయడానికి అక్కడ ఏమైనా కంటెంట్ ఉంటాయి కదా మీరు కమిట్ చేయడానికి, అంటే మీరు క్రియేట్ చేయడానికి కానీ ఫైల్స్ని కాపీ చేయడానికి కానీ గిట్ యాడ్ని కానీ ట్రాక్ చేయడానికి కానీ అక్కడ ఏవి లేవు. నథింగ్. దిస్ ఈజ్ ఎంటీ ఎంటీ రెపాజిటరీ అని చెప్పేసి చెప్తుంది లైక్ దిస్. ఓకే. ఇది ఏది అంటే సింపుల్గా మనము ఒక మన లోకల్లో ఉన్న ఏదైతే ఉందో ఫోల్డర్, ఒక ఫోల్డర్ అనుకోకుండా అది ప్రాజెక్ట్ అనుకుందాం. నేను ఇప్పుడు క్రియేట్ చేసుకున్న 24 టెక్ అనేది చెప్పేసి Rugby-24 Tech అనేది నా ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ కోసం నేను ఒక రిపోను లైక్ నా దగ్గర ఇంకొక మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఏం చేయాల్సి ఉంటుంది? ఇక్కడ నేను ఇంకొక ప్రాజెక్ట్ నేమ్ ఇస్తున్నాను మీకు అర్థం కావడానికి. రైట్. ఏమని ఇద్దాం? 1 2 3 1 2 3 సారీ 1 2 3 రఘువీర్ అని చెప్పేసి దిస్ ఈజ్ మై అనదర్ ప్రాజెక్ట్. ఇది ఒక ప్రాజెక్ట్, ఇది డిఫరెంట్ ప్రాజెక్ట్, ఇది డిఫరెంట్ ప్రాజెక్ట్. నేను ఇక్కడ ఇన్నిట్ ఇచ్చాను, ఇక్కడ ఇన్నిట్ ఇవ్వలేదు. ఇక్కడ నాకు డిఫరెంట్ ప్రాజెక్ట్ అనుకో, నేను మల్టిపుల్ ప్రాజెక్ట్స్ పైన కూడా వర్క్ చేస్తూ ఉండొచ్చు ఆఫీస్లో. కాబట్టి ఇదొక ప్రాజెక్ట్, ఇదొక ప్రాజెక్ట్. ఆ టైంలో నువ్వేం చేయాలి? మళ్ళీ నీ VS కోడ్లోకి వెళ్ళి ఏం చేస్తావు? ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? Rugby-24 Techలో ఉన్నావు. ఇది వర్క్ అవుతుందా? కాదు. అంటే వన్ స్టెప్ బ్యాక్, అంటే దీంట్లో నుండి ఫస్ట్ బయటికి రావాలి నువ్వు. బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ డెస్క్టాప్లోకి వచ్చినావు. డెస్క్టాప్లోకి వచ్చిన తర్వాత నీది 24 టెక్ అనేది నీకు ఇక్కడ ఓపెన్ అయి ఉంది. నువ్వేం చేయాల్సి ఉంటుంది? మళ్ళీ ఫోల్డర్ను ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ రకంగా? లైక్ సిడి ఏమని ఇచ్చాను నేను? 1 2 3 కదా, 1 2 3 24 టెక్. ఈ రకంగా మనం దాంట్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ గిట్ స్టేటస్ చూస్తే ఇక్కడ ఏముండదు, నథింగ్. గిట్ స్టేటస్ చూస్తే నథింగ్. ఎందుకంటే ఎంటీ. నేను ఇచ్చింది దేనికి? 24 టెక్ అనే రిపాజిటరీకి నేను ఇచ్చాను గిట్ ఇనిషియలైజింగ్. దీంట్లో ఇవ్వలేదు. మళ్ళీ అగైన్ నేను ఏం చేయాల్సి ఉంటుంది? ఈ ప్రాజెక్ట్ అనేది డిఫరెంట్ ప్రాజెక్ట్ కాబట్టి దీనికి కూడా ఇన్నిట్ అని చెప్పేసి ఇనిషియలైజింగ్ కమాండ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు గిట్ స్టేటస్ చూడండి, STATUS స్టేటస్. ఇక్కడ చూస్తే మళ్ళీ నాకు దిస్ వన్ లైక్ దిస్ ఇక్కడ ఏదైతే వచ్చిందో, అంటే మీరు ఎప్పుడైనా ఎంటీ దాంట్లో అంటే ఇనిషియలైజింగ్ చేయకుండా మీరు స్టేటస్ చూడాలనుకుంటే అక్కడ మీకు ఏమీ కనిపించదు. మీరు కమిట్ చేయాలి, లేకపోతే దాంట్లో ఏమైనా క్రియేట్ చేసుకోవాలి, బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే గిట్ యాడ్ అనే కమాండ్స్ ఉన్నాయి, డాట్ గిట్ ఫోల్డర్లో ఏముంటుంది, ఇవన్నీ మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాము. బట్ ఏ ప్రాజెక్ట్కి సంబంధించిన ఆ ప్రాజెక్ట్ ఉంటుంది. దీని లోపల యాజ్ ఆఫ్ నౌ ఏం కంటెంట్ లేదు. కాబట్టి నేను ఇక్కడ చూడండి Rugby-24 Tech అని చెప్పేసి నువ్వు ఫోల్డర్ని యాడ్ చేసుకున్నావు. ఏమన్నా ఉందా? నథింగ్. దీనిలో మళ్ళీ సబ్ ఫోల్డర్స్ ఉంటే మనం చూసుకోవచ్చు. రైట్. నాకు ఇది ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను ఇప్పటి నుండి సిడి డాట్ డాట్ బ్యాక్ వస్తున్నా. ఇప్పటి నుండి వర్క్ చేసేది నేను దేనిలో వర్క్ చేస్తాను అంటే ఏదైనా ఆపరేషన్ చేసినా కూడా, అంటే ఏమైనా మీకు కోడ్ పుష్ కానీ పుల్ కానీ ఎక్కడికి చేసుకుంటారంటే ఇదే ఫోల్డర్ను, ఇదే రెపోని నేను యూజ్ చేసుకుంటాను. Rugby-24Tech.com. రైట్. స్క్రీన్ క్లియర్ చేసుకుందాం. క్లియర్. ఓకే, డన్. ఇప్పుడు నేను Rugby-24 Tech అని చెప్పేసి నా లోకల్లో ఒక పేరు పెట్టుకున్నాను కదా సార్, అందరూ అదే పెట్టుకోవాలా అంటే నో.
నీ రెపో ఏదైతే ఉందో అక్కడ చూసుకుంటావు. ఆ రెపోని లోకల్లోకి నువ్వు వేసుకునేటప్పుడు నువ్వు ఏ పైన పెట్టుకో. బట్ నువ్వు వర్క్ చేసి మళ్ళీ పుష్ చేస్తావు చూడు, అది ఆ మెయిన్ ఏదైతే ఉందో ఆ రెపోలోకి పుష్ చేయాల్సి ఉంటుంది. లైక్ దట్. ఓకే. అండ్ మీకు ఏదైనా డెడికేటెడ్ సెషన్స్ లైక్ క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టీ క్లౌడ్ లైక్ అజూర్ కానీ ఏడబ్ల్యూఎస్ కానీ అవి క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు డెడికేటెడ్ సెషన్స్ కావాలనుకుంటే ఎవ్రీ మంత్ 15th అండ్ ఎవ్రీ మంత్ ఫస్ట్కు స్టార్ట్ అవుతుంది. అండ్ నెట్వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ ఈ సెషన్స్ కావాలన్నా కూడా మీకు ఎవ్రీ మంత్ 15th ఫస్ట్కు. ఈ గిట్కి నేను ఏం చార్జ్ చేయను, ఎందుకంటే దీని గురించి అంత ఇన్ డీప్గా తెలుసుకోవాల్సింది ఏమి ఉండదు. ఇది జస్ట్ ఒక 4 or 5 క్లాసెస్ ఉంటాయి. కాబట్టి అవి తీసుకున్న వాళ్ళకు ఇది కూడా యాడ్ ఆన్ లాగా ఫ్రీగా వస్తుంది. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అట్ ది సేమ్ టైం మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అడిషనల్గా ఒక 10% నుండి 30% వరకు డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్నారు, మేము అందరం కలిసి ఒకేసారి జాయిన్ అవుతాము అని చెప్పేసి అనుకున్న వాళ్ళకు కూడా మీరు జాయిన్ కావచ్చు. వాళ్ళకు కూడా అడిషనల్గా డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏది అంటే మాకు ఇది దేనికి యూజ్ అవుతుంది సార్ అంటే, యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీర్గా మీకు యూజ్ అవుతుంది. ఏదైనా ప్రాజెక్ట్ పైన మీరు వర్క్ చేస్తున్నారు అన్న మీకు యూజ్ అవుతుంది. యాజ్ ఎ డెవలపర్గా మీకు యూజ్ అవుతుంది. క్లౌడ్ గురించి, వితౌట్ క్లౌడ్ నవ్ డేస్ ఆఫీస్ అనేది కష్టం. సైబర్ సెక్యూరిటీలో మీకు యూజ్ అవుతుంది. అండ్ ఓకే, లైక్ దట్. ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ కానీ, అజూర్ అడ్మిన్ కానీ, అజూర్ నెట్వర్కింగ్ కానీ వీటన్నింటికి మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఫ్రెషర్స్ అనుకోండి, మీకు కూడా యూజ్ అవుతుంది. అట్లా ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే జాబ్ కోసం పోయేటప్పుడే మీరు నేర్చుకోవడం కంటే ముందే నేర్చుకోవడం దట్ ఈస్ బెస్ట్ ఆప్షన్. అండ్ ఎవరైనా 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ప్రొఫైల్ స్విచ్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా డెఫినెట్లీ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.